అందరికీ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్లో కూడా ఇలాంటి వీడియో చేస్తానని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. అందులో కువైట్లో ఇలాంటి ఘోరం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. నాకు తెలిసి అయితే నా ఎక్స్పీరియన్స్ 10 సంవత్సరాల నుంచి ఇలాంటి ఘోరం ఎప్పుడూ జరగలేదు. ఇంతమంది ప్రాణాలు కోల్పోతారని ఎవరు కూడా ఊహించరు. ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కువైట్లోని మంగఫ్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ లో ఘోరమైన అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు 49 మంది మరణించడం అయితే జరిగింది. 50 మందికి పైగా గాయపడడం అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్ లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొందరు జహర్ హాస్పిటల్లో, కొందరు మంగఫ్ హాస్పిటల్లో, ముబార్కి హాస్పిటల్లో, సబా హాస్పిటల్లో, ఈ విధంగా వేరే వేరే హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. చాలా ఘోరం అయితే జరిగింది. దీనికి అంతటికీ కారణం ఏమిటి, ఈ ఘోరం ఎలా జరిగింది, ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. కువైట్ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే షిఫ్ట్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు క్లియర్ గా అర్థమైతే అవుతుంది. మంగఫ్ అనే ఏరియాలో ఒక అపార్ట్మెంట్ లో ఒక కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కార్మికులే అక్కడైతే నివసిస్తున్నారు. మొత్తం 150 మందికి పైగా ఆ అపార్ట్మెంట్ లో అయితే నివసిస్తుండటం అయితే జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటంటే కిచెన్ లో నుంచి మంటలు అయితే చెలరేగడం అయితే జరిగింది. అంటే వీళ్ళకందరికి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో వంట చేసుకోవడానికి ఒక రూమ్ అనేది కేటాయిస్తారు. ఇక్కడ ఎక్కడైనా సరే అపార్ట్మెంట్లలో లేబర్స్ బాడీకి ఉన్నప్పుడు, కార్మికులు బాడీలకు ఉన్నప్పుడు వాళ్ళందరికి కూడా ఒక కిచెన్ అనేది ఒక పెద్ద హాల్ మాదిరిగా ఒక రూమ్ లో ఉంటుంది. ఎవరికి సంబంధించిన వాళ్ళ గ్యాస్ సిలిండర్లు సపరేట్ ఉంటాయి. 3-4 కలిసి ఒక గ్యాస్ పొయ్యి పైన వంట అయితే చేసుకుంటుంటారు. 3 కలిసి 2 కలిసి ఒక గ్యాస్ సిలిండర్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. మొత్తానికి ఒక 20-30 సిలిండర్లు అయితే ఉంటాయి ఒక కిచెన్ రూమ్ లో. అవి ఎట్లనో ఒక సిలిండర్ లీక్ అయిపోయి మొత్తం అవి మంటలు చెలరేగడం అయితే జరిగింది. ఆ మంటలు అనేటివి ఫస్ట్ నుంచి సెకండ్, థర్డ్ అట్లా 6 ఫ్లోర్లు అయితే ఉంది ఆ బిల్డింగ్. ఆ 3 ఫ్లోర్ల వరకు ఆ మంటలు అనేటివి చెలరేగడం అయితే జరిగింది. ఆ బిల్డింగ్ అంతటికి కూడా రావడానికి కూడా ఒకటే దారి, వేరే దారి కూడా లేదు. వాళ్ళు రావాలంటే ఒకే దారిలోనే రావాలి. ఆ దారి కూడా మూసుకుపోయింది. ఈ మంటల్లో ఆ రావడానికి కూడా దారి కూడా మూసుకుపోయింది. అందులో పొగ అనేది ఫుల్ గా కమ్మేసింది. నల్లగా పొగ అనేది కమ్మేసింది. మీకు వీడియోస్ కూడా పక్కన పెడుతున్నా చూడండి. పొగ అనేది కమ్మేసింది. ఆ పొగలో చాలా మంది స్పృహ కోల్పోవడం జరిగింది. నిద్రలోనే చాలా మంది అట్లే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో అది గాఢ నిద్రలో జరిగింది. అంటే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ మంటలు అనేవి చెలరేగాయి. కాబట్టి ఆ టైంలో ఎవరు కూడా గమనించరు. అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే పగలంతా డ్యూటీలు చేసి కష్టపడి వచ్చి పడుకుంటారు. నైట్ 11-12కు నిద్రపోతారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది 11 పైనే నిద్రపోతారు. మంచి టైం అది, నిద్ర టైం 4 గంటలు. అంటే ఆ నిద్రలో ఎవరికి తెలియదు. ఆ మంటలు వాళ్ళ రూమ్ లోకి వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు. ఏదో మంటలు వచ్చేస్తున్నాయనేసి కొందరైతే హుషారు పడేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళైతే కిటికీల్లోంచి కిందికి కూడా దూకేయడం జరిగింది. ఆ దూకే సమయంలో చాలా మంది గాయాల పాలు కూడా అయ్యారు. ఆ గాయాలైన వాళ్ళు, ఈ మంటల్లో సగం మంది కొద్దిగా మంటలు కాలిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్ లో అయితే ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ఈ విధంగా కూడా కొందరు ప్రాణాలు అయితే కాపాడుకున్నారు. అంటే బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు మాత్రం కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీల్లోంచి కిందికి అయితే దూకేశారు. వాళ్ళైతే కొందరు ప్రాణాలు అయితే కాపాడుకున్నారు. ఇంకా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు కిందికి వచ్చే అవకాశమే లేకుండా దారులన్నీ మూసకపోయాయి. ఉండే దారి ఒకటే కాబట్టి వాళ్ళు దూకాలన్నా కూడా అక్కడి నుంచి దూకినా కూడా చనిపోతారు. 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్ నుంచి దూకితే మనుషులు బతారా? చనిపోతారు. అసలు వాళ్ళు వచ్చే అవకాశమే లేకుండా ఆ మంటల్లో చిక్కుకొని ఇప్పటి వరకు 49 మంది చనిపోవడం అయితే జరిగింది. వాళ్ళల్లో మన ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దగ్గర 42 మంది మన ఇండియా వాళ్ళే చనిపోవడం జరిగింది. మన తెలుగు వాళ్ళు అయితే లేరు అంటున్నారు చాలా మంది. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళైతే బిల్డింగ్ లో ఎవరు లేరు అంటున్నారు. ఎక్కువ మంది తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళే ఎక్కువ మన ఇండియన్స్ బిల్డింగ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళే ఎక్కువ మంది కూడా చనిపోయినారని చెప్తున్నారు. మన ఇండియన్ ఎంబసీ అంబాసిడర్ కూడా వెళ్ళి హాస్పిటల్స్ కు వెళ్ళి వాళ్ళందరినీ చూసి వాళ్ళకు ధైర్యం చెప్పడం అయితే జరిగింది. మన విదేశాంగ మంత్రి కూడా కువైట్కి రావడం అయితే జరిగింది. ఈ చనిపోయిన వాళ్ళను ఎవరి ఇండ్లకు వాళ్ళను తొందరగా డెడ్ బాడీలను పంపించాలని కోరడం అయితే జరిగింది కువైట్ గవర్నమెంట్ ను. ఆ చర్యలు అయితే తీసుకుంటున్నారు. హాస్పిటల్స్ లో ఉన్న వాళ్లకు మంచి ట్రీట్మెంట్ అందించమని కూడా తెలియచేయడం అయితే జరిగింది. ఇకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ముఖ్యంగా మనం ఉండే రూముల్లో ఎక్కడైనా సరే మనం వంట చేసుకుంటూ ఉంటే మాత్రం మన కిచెన్ రూముల్లో ఉండే గ్యాస్ సిలిండర్లు మర్చిపోకుండా ఆఫ్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. చాలా మంది నాకు కూడా కామెంట్లు పెడుతున్నారు, అన్న మీరు ఎలా ఉన్నారన్నా, బాగున్నారా, మీరు ఎక్కడ ఉన్నారు, మీరున్న ఏరియాలో జరిగిందా లేకపోతే ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు.
నాకు మంగఫ్కు దగ్గర 40 కిలోమీటర్ల పైన దూరం అయితే వస్తుంది. మామూలుగా కువైట్ ఇళ్లలో ఇలాంటి జరగవు. కువైట్ ఇళ్లలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందులో కొత్త బిల్డింగులు ఉంటాయి. కువైట్ వాళ్ళు నివసించేటివన్నీ కూడా ఈ బాడికి ఇచ్చేటివన్నీ కూడా పాతగా ఉంటాయి. కువైట్ వాళ్ళు ఆ బిల్డింగులు ఖాళీ చేసేసి కొత్త ఇళ్ళు కట్టుకొని కొత్త ఇళ్ళలోకి వెళ్ళి ఈ బిల్డింగులు మనలాంటి వర్క్ చేసుకునే వాళ్ళకు కార్మికులకు బాడీకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ బిల్డింగ్ లో ఆ కంపెనీ ఏమో లీజుకి తీసుకొని ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళందరినీ ఆ అపార్ట్మెంట్ లో ఉండమని చెప్పడం అయితే జరిగింది. ఎవరు నిర్లక్ష్యమో ఎవరు ఏం చేశారో అది ఇంకా విచారిస్తున్నారు. ఒక్కొక్కటి బయట అయితే పడతాయి. ఎందువల్ల జరిగింది ఏంటి అనేది. మామూలుగా అపార్ట్మెంట్ కి అంతటి ఒక ఆర్ఎస్ అనేవాడు కూడా ఉంటాడు. ఒక వాచ్మ్యాన్ అతను కూడా ఖచ్చితంగా ఉంటాడు. అతన్ని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అతన్ని కూడా విచారిస్తాడు. తర్వాత అపార్ట్మెంట్ ఓనర్ ని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అతన్ని కూడా విచారిస్తున్నారు. దీనికి అంతటికి కారణం ఎవరు, ఇది ఎలా జరిగింది ఏంటి అనేది ముందు అన్ని కూడా తెలుస్తాయి. మనకు తెలిస్తే మళ్ళీ నేను అప్డేట్ అయితే ఇస్తాను. మనం ఏదో బతకడానికి మనం ఈ గల్ఫ్ దేశానికి వచ్చి మన పిల్లలను మన ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరం వచ్చి సంవత్సరం అయింటుంది, వచ్చి 2 సంవత్సరాలు అయింటుంది. కొందరికి ఇక్కడ జరగరాని ఇలాంటి ఘోరం జరిగితే ఎంత బాధ ఉంటుంది. ఇళ్ళకాడ ఉన్న వాళ్ళకు కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ జరిగిన విషయం నేను ఇంటికాడ కూడా చెప్పాలి. అప్పుడే మా అమ్మ అయితే ఇంటి దగ్గర ఏడ్చేస్తుంది. అంటే ఎక్కడ జరిగిందో ఏమో, మా పిల్లోళ్ళు ఏమన్నా అక్కడ ఉన్నారో ఏంటో అని. అంటే తల్లి ప్రేమ అలా ఉంటుంది. కువైట్ లో పనిచేసే వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. కువైట్ అనే కాదు, గల్ఫ్ దేశాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి బాధే ఉంటుంది. నిద్ర లేచిన నుంచి సాయంత్రానికి ఒక 10 సార్లు 20 సార్లు మన ఫ్యామిలీని తలుచుకుంటూనే ఉంటాం. మనం వర్క్ చేసేటప్పుడు కూడా మన ఫ్యామిలీని మనం తలుచుకుంటాం. మన పిల్లలను మనం తలుచుకుంటూ ఉంటాం. మన పిల్లలు ఫోన్ చేసినప్పుడల్లా ఇంకొక సంవత్సరానికి ఇంటికి వస్తాను, ఇంకొక 6 నెలలకు ఇంటికి వచ్చేస్తానా, ఇంకొక నెలకి ఇంటికి వస్తానా, మీకు ఏం కావాలా, ఏం తేవాలా, అమ్మకు కూడా నీకు ఏం కావాలమ్మా, ఏం తేవాలమ్మా, మీరు బాగుండండి అమ్మా, నేను ఇంకొక నెలలో వస్తాను, 2 నెలల్లో వస్తాను, 6 నెలల్లో వస్తాను అని ప్రతిరోజు కూడా ఫోన్లలో చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. అదేవిధంగా మనం కూడా రోజులు అనేటివి లెక్క వేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు 2 సంవత్సరాలు అయిపోతుంది, ఎప్పుడు మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి, మనం మన బిడ్డలను ఎప్పుడు చూడాలి, మన అమ్మా నాన్నని ఎప్పుడు చూడాలి, మన ఫ్యామిలీని ఎప్పుడు చూడాలని మనకు కూడా ఆతృత అనేది ఉంటుంది. గల్ఫ్ కంట్రీలో పనిచేసే వాళ్ళు అలాంటి ఆశలన్నీ కూడా చూడండి ఆవిరైపోయినాయి. వీళ్ళందరికీ కూడా ఎంత బాధ ఉంటుందో చెప్పండి. నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే చనిపోయినారు. కొందరైతే తెలిసిన నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే కాలిపోయినారు. అంత ఘోరం అనేది జరిగింది. నిజంగా ఇలాంటి ఘోరాలు జరగకూడదు. నిజంగా మన అందరం కూడా దేవుని కోరుకోవాలి. నిద్ర లేచిన సాయంత్రం వరకు మన ఫ్యామిలీతో మనం ఏదో ఒక టైంలో గడుపుతూనే ఉంటాం. మన అందరినీ మన ఫ్యామిలీని అంతా చూస్తాం. మన ఫ్యామిలీతో సంతోషంగా ఉంటాం. ఎవరికైనా సరే గల్ఫ్ కంట్రీలో పనిచేసే వారికి సంతోషం అనేది ఉండదు. ఎప్పుడు పని డ్యూటీ, పని అయిపోయిందా, రూమ్కి వచ్చామా, వంట చేసుకున్నామా, తిన్నామా, ఖాళీ టైం దొరికిందా, ఇంటికి ఫోన్ మాట్లాడినామా, కొద్దిసేపు నిద్రపోయామా, మళ్ళీ లేచామా, మళ్ళీ డ్యూటీకి వెళ్ళామా, ఇదే జీవితం ఉంటుంది. కువైట్ లో పనిచేసే వాళ్ళకైనా వేరే గల్ఫ్ దేశాల్లో పనిచేసే వాళ్ళకైనా కూడా. అది ఎందుకంటే మనం ఒకరం కష్టపడి ఇంటి దగ్గర మన కుటుంబాన్ని అంతటినీ పోషిస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ కష్టపడాలి, డబ్బు సంపాదించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అనేది ఉంటుంది. ఆ బాధ్యతలన్నీ నెరవేరాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనం కష్టపడి సంపాదిస్తేనే మన ఇంటి దగ్గర మనకు ఉన్న బాధ్యతలు బరువులు అన్ని తగ్గుతాయి. మనం హ్యాపీగా ఉంటామని అదొక్కటి మనసులో పెట్టుకొని ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు అందరికీ, గల్ఫ్ కంట్రీస్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా సరే, బయట అపార్ట్మెంట్లలో ఎక్కడ మీరు రూములు తీసుకొని ఉన్నా సరే, మీ దగ్గర ఉన్న కిచెన్ రూమ్లో నైట్ అయితేనే గ్యాస్ సిలిండర్లు ఆఫ్ చేసేయండి. మీరు వంట చేసుకుంటూనే సిలిండర్ అనేది ఖచ్చితంగా ఆఫ్ చేసి పెట్టుకోండి. ఈ వేసవి కాలంలో చాలా డేంజర్ అందులో. ఎందుకంటే పాత బిల్డింగులు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. మనం ఉండే జాగ్రత్తలో మనం ఉంటే తర్వాత దేవుడు ఎలా పెట్టింటే మన రాత అలా జరుగుతుంది. ముందు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కువైట్ గవర్నమెంట్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైతే కార్మికులు నివసిస్తున్నారో ప్రతి ఒక్క అపార్ట్మెంట్ను కూడా పరిశీలించండి. ఆ అపార్ట్మెంట్లు బాగుంటే, ఆ అపార్ట్మెంట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే ఓకే. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ అపార్ట్మెంట్లో సీజ్ చేసేయండి. ఇలాంటిది రిపీట్ కాకుండా, ఇలాంటివి ఇంకా జరగకుండా ఉండాలని కువైట్ గవర్నమెంట్ చర్యలు అయితే తీసుకుంటుంది. మీరు కూడా ఎక్కడైనా అపార్ట్మెంట్లలో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా రకామాలు లేని వాళ్ళైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్క బిల్డింగ్ ను కూడా తనిఖీలు అయితే చేస్తారు. ఎక్కడైతే కార్మికులు నివసిస్తున్నారో ప్రతి ఒక్క అపార్ట్మెంట్ ను ఖచ్చితంగా తనిఖీలు చేస్తారు. తనిఖీలు చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ అపార్ట్మెంట్ ను సీజ్ చేసేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని అయితే కొద్దిగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.